మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. మేము ఎక్కడున్నామో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టవ్ కనిపిస్తుంది, పక్కన రజిత గారు నేను అందరం కనిపించేస్తా ఉన్నాం. కొన్ని ఏంటో స్పెషల్ ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. సో ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం రెసిపీ? ఎందుకంటే ఆవిడ చెప్పే రెసిపీస్ అత్యద్భుతం అనమాట. కానీ ఫాలో అయితే అదే మాట పదే పదే చెప్తూ ఉంటారు. సో ఏం చూపిస్తున్నారు మీరు? పాలు, పసుపు, నెయ్యి అండ్ దాల్చిన చెక్క. ఇది ఈరోజు గోల్డెన్ మిల్క్. నిద్రలేమితో బాధపడే వాళ్ళకి, అంటే రాత్రి ఇన్సోమ్నియా, నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్, యాంగ్జైటీ ఉంది, అట్లాగే డైజెషన్, బ్లోటింగ్ ఉంది, నిద్ర పట్టడం లేదు, ఆ తర్వాత మీకు కొంచెం వెయిట్ లాస్ కావాలి, ఇంకా ఒక చిన్న ప్రాబ్లము కాన్స్టిపేషన్, మోషన్. పొద్దున్న లేవగానే మాకు అసలు మోషన్ అంతసేపు కూర్చోడానికి కూడా టైం లేదు. అయినా మీకు అనిపిస్తుండొచ్చు, మేడం మోషన్ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారంటే మన జీవితంలో అర్జెస్ ఉంటాయి. దాంట్లో మెయిన్ 3 ఉంటాయి. ఏంటి అని అంటే శ్వేతం, అంటే లైక్ మన మల, మూత్ర, స్వేదం అంటే ఏంటి, స్వెట్. సో ఈ 3 బయటకు వెళ్తేనే మనము ప్రాపర్గా మన డే స్టార్ట్ అయినట్టు. సో కాబట్టికే హ్యాపీగా వీ కెన్ డిస్కస్. దాంట్లో ఒక అద్భుతమైన డ్రింక్, మిమ్మల్ని అమ్మలో జోలపాట పాడి పడ్జోబెట్టినట్టు నిద్ర వస్తుంది. అండ్ ఆ లాస్ట్కి మీరు చెప్పిన గీ ఏంటి అంటే న్యాచురల్ లాక్సేటివ్. అంటే ఏంటంటే మన బాడీలో మోషన్కి స్మూత్నెస్ అయ్యి బౌల్ మూమెంట్స్ని ప్రాబ్లం కాకుండా బయటికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతుంది. సో అండ్ బోన్స్కి, వింటర్లో బోన్స్ చాలా డ్రై అవుతాయి, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తాను, ఇది నేను చేసుకునేది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది బోన్స్కి కూడా లూబ్రికేషన్గా హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు చాలా ఆయుర్వేదిక్లో చెప్తుంటారు, కొంచెం గీ తీసుకొని లిప్స్కి పెట్టుకున్నా, ఫేస్కి పెట్టుకొని పైన ఆడుకొని పడుకున్నా కూడా బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ స్కిన్ టిప్. మీకు తెలియకుండా చెప్పేసా చూడండి. సో నా కొంచెము తేమ ఉందా, లేదు కొంచెం లైట్, పర్వాలేదు. అది పాలు వేయండి. పాలు తాగట్లేదు, పాలు అవసరమా ఇలా అని మాట్లాడితే, ఒకవేళ వెయిట్ లాస్ ఉంది, నాకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పడవు, వెయిట్ పెరుగుతాను, ఇలా ఉంటే 2 ఆప్షన్స్: ఆల్మండ్ మిల్క్ ఆర్ సోయా మిల్క్, ఏమైనా తీసుకోండి. లేదు అంటే స్కిమ్డ్ మిల్క్ దొరుకుతుంది కదా, 1:2. ఇప్పుడు మనకి ఫుల్ చిక్క పాలు ఉన్నాయంటే ½ వాటర్ పోయండి. సో కానీ మీరు వాడండి, మీకు నిద్ర ప్రాబ్లం అయితే గ్యారంటీగా పోతుంది. మోషన్ ప్రాబ్లం చెప్పింది మాత్రం రెగ్యులర్ గా ఫేస్ చేసే ఇష్యూస్, నిద్ర లేకపోవటం, స్కిన్ కోసం, తర్వాత ముఖ్యంగా మోషన్ ఫ్రీగా అవటం, దానంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అనుకుంటారు. 100% నేను అగ్రీ. అందుకనే నేను హ్యాపీగా మోషన్ అయిపోయిందంటే ఆ డే అంతా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. డైజెషన్ ఇష్యూస్ ఎంత మంది ఫేస్ చేస్తారు. అవును, అది అట్లాగే ఉందనుకోండి, మీకు యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. మళ్ళీ మరి తినడం అయితే తప్పడం లేదు, వేస్తున్నాము. వేయంగానే ఎప్పుడైతే స్టమక్ ఇది ఉంటుంది కదా, స్టమక్ ఈసోఫేగస్ దగ్గర అది మూట పడాలి, కానీ మనం తినే ఫుడ్ తోటి ఇది ఓపెన్ అయ్యే ఉంటది. ఇక్కడ ఉన్న ఫుడ్ మన ఈసోఫేగస్ కి కొట్టుకుంటుంటుంది, అందుకే లోపలికి బయటకు వస్తుంది అంటుంటాం కదా, యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. సో దీన్ని మనం క్లీన్ చేస్తే దీన్ని ప్లేస్ వస్తుంది తిననీకి. సో కాబట్టి తినాలి, మరి ఎనర్జీ కావాలి కాబట్టి. సో కాబట్టి ప్లస్ అది స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. 100% మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనుకోండి, స్కిన్ చూడండి, అవును మీకు మోషన్ ఫ్రీ అవుతుందా అని అడిగేస్తారు వెంటనే ఫస్ట్ క్వశ్చన్. కరెక్ట్, ఎందుకంటే మీ ఫేస్ అంతా డ్రై, ఒక కళ లేకుండా కళావిహీనంగా ఉంటుంది, ఎందుకంటే చెత్త ఉంది కదా మన లోపల. సో కాబట్టి ఇప్పుడు పాలు వేడవుతున్నాయి. ఒకసారి ప్రాసెస్ చెప్తారా? ఎస్, ఫస్ట్ పాలు పెట్టి, పాలు మీ ఇష్టం ఉన్నాయని చెప్పాను నేను. సో కాబట్టి అసలు అద్భుతమైన, దెబ్బ తగలంగానే ఏం పెడతాం, పసుపు పెడతాం. మోకానికి పాతకాలంలో బాత్రూముల్లో కూడా ఉండేది. సో కాబట్టి దీనికి మించిన అద్భుతమైన యాంటీబయాటిక్ అయితే లేదు. సో యాంటీబయాటిక్, యాంటీవైరల్, అట్లాగే మీ బాడీలో ఫ్యాట్ జమ అవ్వకుండా, ఫ్యాట్ బ్లాక్ అవ్వకుండా, ఫ్యాట్ అది ముందు బ్లాక్ చేస్తుంది, అంటే ఒక గార్డ్ లాగా ఉంటుంది. సో కాబట్టి పసుపు వేయండి, ఒక చిన్న, ఒక 1/4 టేబుల్ స్పూన్ అనుకుందాము. ఓకే, సో వేసాము. ఒక చిన్న సిన్నమన్ స్టిక్ వేయండి, ఒక 2 వేయండి. దాల్చిన చెక్కకైతే చెప్పాను నేను ఆల్రెడీ, ఎప్పుడు చెప్తుంటాను, అద్భుతమైన, ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ అండ్ చాలా రిచ్ కంట్రీ. ఇంకొకటి
సో సిన్నమన్ స్టిక్ లో కూడా బాగా కామ్ డౌన్ అయ్యేది, ఇంకా ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కి యూజ్ అవ్వడం అంటే సిన్నమన్ డ్రింక్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చేశాను కూడా సుమన్ టీవీలోనే. అవునవును. వెయిట్ లాస్ డ్రింక్ సిన్నమన్ తో చేశాను. సో 2 వేసేసి జస్ట్ అలా కాగనిచ్చేసేసి మసలనివ్వండి కొంచెము. ఓకే, పసుపు కూడా ప్యూర్ పసుపు దొరికితే ఇంకా మంచిది కదా. ప్యూర్ పసుపు కర్కుమెన్ అని దొరుకుతుంది, దాంట్లో అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. పసుపు వేసిన దాన్ని అబ్జార్బ్ చేయాలి అంటే మిరియాల పొడి మస్ట్. ఏదైతే కర్కుమెన్ ఏదైతే ఉందో మనకు ఆ అబ్జార్ప్షన్ మన బాడీలోకి, మీరు పసుపు వేసి అది పనిచేస్తుంది మాత్రం అనుకోకండి. మిరియాలు ఈజ్ ఎ మస్ట్ థింగ్. మీరు ఒక ఏదైనా పని సక్సెస్ అవ్వాలంటే మనిషితో పాటు మనసు బుర్ర కూడా ఉండాలి అంటాము. 100%. అలాగే పసుపు పని చేయాలంటే దాని సోల్ ఏంటి, దాన్ని యాక్టివేట్ చేసేది ఏంటంటే మిరియాల పొడి. మిరియాల సో జస్ట్ ఒక పించ్ అంతేనా. ఎస్, వింటర్ కదా కొంచెం మంచిగా వేసుకోవచ్చు, కొంచెం సమ్మర్ అయితే కొంచెం తగ్గించండి. అదర్వైజ్ కొంచెం గట్టిగానే వేయండి, హాయిగా గొంతుకు రిలీఫ్ ఉంటది. కోల్డ్, కాఫ్, జాయింట్ పెయిన్స్ కి, నిద్రకి, కాన్స్టిపేషన్ కి, స్కిన్ కి గోల్డెన్ మిల్క్ అన్నది ఏంటి అంటే స్కిన్ కోసం. ఓకే, సో ఇట్స్ వండర్ఫుల్. చక్కగా మసలాయి కదా. సో నౌ వీ కెన్, ఒకవేళ ఫ్రెష్ మిల్క్ బాయిల్ చేస్తే కాసేపు ఎక్కువ చేయండి, కాస్త ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ ఉంటే ఫాస్ట్ గా కట్టేయచ్చు. అబ్సల్యూట్లీ. సో నౌ మనం దీన్ని వడబోసేసి, ఒకవేళ మీకు అంటే నేనైతే వేసుకుంటాను, మరి ఎక్కువ చెప్పొద్దు మిమ్మల్ని తక్కువ కష్టపెడదామని ఊరుకున్నా, లేకపోతే కనుక ఒక 1 or 2 ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ దంచి వేస్తే ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ ఉంటుంది. అందుకనే దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. ఇప్పుడు ఇది తీసుకోవచ్చు అంటారక్క? ఎవ్రీడే, నైట్ బెడ్ టైం లో. ఎస్. సో ఇది నిజంగా చెప్పాలి అంటే ఇది ఫర్ హోల్ బాడీ, ఇన్సైడ్ అండ్ అవుట్. మీ స్కిన్ కి, మీ హెయిర్ కి, మీ నిద్రకి, అన్నిటికీ. సో దీన్ని అందుకే బంగారం విలువ ఎంత పెరుగుతోంది కదా. అవును, నిజంగా కూడాలంటే ఇదే అంత అద్భుతమైన డ్రింక్. సో దీంట్లో ఒక 1/2 స్పూన్ పెద్ద కప్పు తీసుకుంటే గనక మీరు ఇలా ఇంత స్పూన్ వేసుకోండి. ఓకే, న్యాచురల్ లాక్సేటివ్ మిక్స్ చేయండి. ఎస్పెషల్లీ వింటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు అంటే బోన్స్ చాలా హెల్దీగా ఉంటాయి. మీకు పెయిన్స్ అంతా, జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ ఏమీ అవ్వదు. గీ ఏంటి మీరు ఫ్యాటా అని ఏమంటే నాకు ఎందుకో వాళ్ళు వాయిస్ వినిపించింది లోపల నుంచి. ఎందుకు అంటే గీ అస్సలు కాదు, అమృతం. ఆయుర్వేదాలో మీకు ప్రతి ఏ చూర్ణం తీసుకున్నా నెయ్యి కలిపి తీసుకోండి అని చెప్తారు. సో కాబట్టి ఇది అమృతంతో సమానము. ఎస్, మోర్ దాన్ మితిమీరి తీసుకోవద్దు. ఖచ్చితంగా 3 పూటల 3 స్పూన్లు హ్యాపీగా తీసుకోవచ్చు. స్కిన్ కి, జాయింట్స్ కి, కాన్స్టిపేషన్ కి, అన్నిటికీ, హెయిర్ కి ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్. సో ప్లీజ్. ఒక రెసిపీ ఎన్నిటి మీద వర్క్స్ చేస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేకపోతే. సో మీరు నైట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా కానీ మీరు ఎంత కష్టపడని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది, నిద్ర మాత్రం ప్రశాంతంగా పడుకోవడం అనేది మన అర్హత. నిద్ర బాగా పోతే, ఎందుకు అంత 8 గంటలు నిద్ర ఇచ్చారు అంటే బాడీకి నిద్ర రిపేర్ అవ్వడము, మన లోపల పార్ట్స్ కానీ, మన స్కిన్ కానీ ఎవ్రీడే సెల్స్ పుడతాయి, బర్త్ తీసుకుంటది. దానికి నిదర్శనం ఏంటి మేడం మీకు తెలుసా అంటే గోర్లు పెరుగుతాయి. జెంట్స్కి అయితే మీజాలు, లేడీస్కి అయినా ఐబ్రోస్ పెరుగుతూ ఉంటది కదా, గడ్డము అదంతా రోజు రోజుకి పెరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెల్స్ విల్ టేక్ ఎ బర్త్. సో ఆ సెల్స్ కి అవన్నీ రీజువనరేట్, హెల్దీగా కావాలి, మీ స్కిన్ మంచిగా కనిపించాలి, మీరు యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్ను రాత్రి ఇచ్చి బజ్జో పెడితే అవి చాలా హెల్దీగా చలో మన పని మనం చేసుకుందామని చేసుకుంటుంది. సో కాబట్టి ఒకవేళ మీరు నిద్రపోలేదు అనుకుందాం, యాప్టోసిస్ అనే ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవ్రీ డే ఒక 1 hour తక్కువ పడుకుంటున్నారు. సో ఒక 1 month ఏమవ్వదు. ఓకే, 8 hours పడుకుంటేనే కంప్లీట్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఒక కంప్లీట్ సిస్టమ్ చేంజ్ అవ్వకుండా మీరు పడుకోవట్లా. సో అలా ఉండి స్లోగా హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, రిజువనేషన్ అవ్వకుండా. సో కాబట్టి రిపేర్ సిస్టమ్ అవ్వదు. సో కాబట్టి మజిల్ రిపేర్ అవ్వదు, మైండ్ రిపేర్ అవ్వదు, బ్రెయిన్ రిపేర్ అవ్వదు. సో ఎలాగ రేపు పొద్దున యుద్ధం చెయ్యాలి, పొద్దున్న లేచి జీవితం పెట్టద్దు. సో అందుకని నేను ఎప్పుడు తాగుతాను కాబట్టి ఈ రోజు మా జయకి నేను గోల్డెన్ మిల్క్ ఇస్తున్నాను, ఈ గోల్డెన్ అమ్మాయి కోసం. సో ఒకసారి తిన్న ఎక్స్ప్రెషన్ చూద్దాం మనం. ఆహా, చక్కగా నెయ్యి ఫ్లేవర్ తగ్గుతుంది, పసుపు అనిపిస్తుంది.
అండ్ మిరియాలు కదా, మిరియాల ఘాటు పొడి, తగులుతుంది. చెక్క. ఎంత బాగుందండి. చిన్న రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ, కానీ ఎన్ని బెనిఫిట్స్. మనం సిన్నమన్ వేసాం కదా, అవును. వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ధైర్యంగా ఆ చిన్న బుజ్జి కప్పుడు తాగితే వెయిట్ ఏం పెరిగిపోరు. సో మనశ్శాంతిగా తాగండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జయ.